అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ మరియు విశేష పూజలు జరిగినాయి. ఇందులో భాగంగా 12 గంటల 30 నిమిషాలకి తేరు లాగడం జరిగింది. ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణమి నాబద్దు తేరు రథోత్సవం ఉంటుందని ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఇక్కడ చరిత్ర ఏమంటే, ఇక్కడ దర్శనం చేసుకుంటే కలియుగ దైవం తిరుమలలో దర్శనం చేసుకున్నంత భాగ్యమని అందరూ అనుకుంటారు. కాబట్టి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడే కాకుండా ఈ టౌన్నే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఓం నమో. విశేషం ఏమంటే, ఈరోజు సాయంకాలం 6 గంటలకే తేరు లాగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 500 సర్కల్ వరకు పోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఓం నమో. కార్యనిర్వహణాధికారి శ్రీ పేటా వెంకటరమణ స్వామి దేవాలయము హిందూపురం. ఈ దేవాలయం నిర్మాణం చేపట్టి దాదాపు ఇప్పటికీ 1600 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిసినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 17/2/2024 నుండి 27/2/2024 వరకు అత్యంత వైభవంగా కల్చరల్ ప్రోగ్రాం అయితేనేమి ఇతరత్ర అన్ని ప్రోగ్రాంలు బాగానే చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రథోత్సవం గతంలోనే ఇప్పుడు 10 days బ్యాక్ మన హిందూపురం తహసీల్దార్ గారు మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్ కమిటీ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ పని చేయాలని చెప్పి నిర్ణయించి ప్రతి ఒక్కరి సౌకర్యం తీసుకొని దేవాలయంలో ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని తెలియజేసినారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన దేవాలయపు చైర్మన్ అయితేనేమి, కమిటీ మెంబర్లు అయితేనేమి అందరూ కూడా సహకరించి రథోత్సవమును అతి వైభవంగా రూపురేఖలు దిద్దినట్లు కూడా ఈ భక్తాలు కూడా వెనుకడి